హాయ్ హలో నమస్తే. నేను మీ రమేష్. వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. ప్రశాంతంగా గ్రూప్ 2 పరీక్ష అని చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 92% మంది హాజరు. ప్రశ్నాపత్రాలు సులువుగా ఉందన్న మెజారిటీ అభ్యర్థులు. ఎకానమీ ప్రశ్నలు కొంత కష్టంగా వచ్చాయన్న పలువురు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తంగా 175 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 92,250 మంది మెయిన్స్‌కి అర్హత సాధించగా 86,459 హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. దాని తర్వాత 92% మంది హాజరు నమోదైనట్లు ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. రిజర్వేషన్ రోస్టర్ విధానంపై స్పష్టత వచ్చే వరకు ఈ పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థుల ఆందోళనను ప్రభుత్వం అయితే పక్కన పెట్టడం జరిగింది కదా! దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ థర్డ్‌లో ఇచ్చడము. ఇక్కడ చూసుకోవచ్చు మనము అవకాశం జారిన క్షణం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నిర్ణీత సమయం కన్నా కొన్ని నిమిషాలు ఆలస్యంగా రావడంతో పరీక్షా కేంద్రంలోను అనుమతించకపోవడంతో బాధాతప్త హృదయాలతో గ్రూప్ 2 మెయిన్స్ అభ్యర్థుల నుంచి వెనుతిరిగారు. స్టెల్లా కళాశాల కేంద్రం వద్దకు ఉదయం 10 గంటలకు రావాల్సిన అవనగడ్డకు చెందిన రామాంజనేయులు 2 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. గేటు వద్దనున్న పోలీస్ సిబ్బంది ఉన్నతాధికారులకు విషయం తెలిసినా లోనికి అనుమతించలేదు. దీంతో గేటు వద్ద నిట్టూర్స్తూ కన్నీటి పర్వంతరం చెందడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మనము దీనికి సంబంధించి గ్రూప్ 2కి సంబంధించి. సో ఈ నేపథ్యంలో కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున పోలీసుల బందోబస్తులు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. నిమిషం ఆలస్యమైన అభ్యర్థుల్ని లోనికి అనుమతించలేదు. విజయవాడ ఇది ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా! రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై 18 ప్రశ్నలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసింది మొత్తంగా మనకి ఇక్కడ గ్రూప్ 2 ఎగ్జామ్ అయితే జరిగిపోయిందని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ అలాగే కీ కూడా ఇవ్వడం జరిగింది. అదొచ్చేసిందే మనకి వెబ్‌సైట్‌లో పెట్టడం జరిగింది. దీనికి వచ్చేసిందే ప్రశ్నల మీద ఈ సమాధానాల మీద ఏమైనా సందేహాలుంటే ఈ నెల 25 నుంచి 27 లోపల తెలియజేయాలని చెప్పి సూచించడం జరిగింది. అది కూడా ఆన్‌లైన్‌లోనే చూయించాలని చెప్పేసి జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో పలు ప్రశ్నలు వచ్చాయి. రాజధాని అమరావతి నిర్మాణం, కేంద్రం పలు అంతర్జాతీయ సంస్థలు అందిస్తున్న ఆర్థిక సహకారం, విభజన చట్టంలోనే విద్యా సంస్థల ఏర్పాటు తదితర అంశాలను ప్రస్తావించారు. మొత్తంగా చూస్తే ప్రశ్నాపత్రం సులువుగా ఉందని మెజారిటీ నిపుణుల అభ్యర్థుల అభిప్రాయాలు. పేపర్ 1తో పోలిస్తే పేపర్ 2 కొంచెం కష్టంగా ఉందని, ఎకానమీ నుంచి కొన్ని ప్రశ్నలు కష్టంగా వచ్చాయని పలువురు అభ్యర్థులు పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై 18 ప్రశ్నలు వచ్చాయి. సిలబస్లోనే ప్రతి అంశాన్ని ప్రస్తావించారు. రాజనీతి శాస్త్రంలో స్థానిక సంస్థలకు సంబంధించిన 11 ప్రశ్నలు, 73, 74 రాజ్యాంగ సవరణల గురించి 6 ప్రశ్నలు వచ్చాయి. ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించిన సమానంగా ప్రశ్నలు వచ్చాయి. నెక్స్ట్ చూసుకుంటే పర్యావరణానికి సంబంధించి 80%, రాష్ట్ర సాంకేతిక అంశాలపైన 20% ప్రశ్నలు వచ్చాయి. 3 వారాలుగా గ్రూప్ 2 అభ్యర్థుల అభ్యంతరాలను వింటున్నట్లు నటించి చివరికి వారిని నట్టేట ముంచారని వైకాపా అధినేత జగన్ మండిపడ్డారు. అభ్యర్థుల సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామన్న విద్యాశాఖ మంత్రి లోకేష్ తాను లేఖ ఇచ్చినా ఏపీపీఎస్సీ పట్టించుకోలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు డ్రామా ఆడారని ఎక్స్ వేదికగా విమర్శించడం అయితే జరిగింది. ఇలాగుందనమాట. చూసుకోవచ్చు మనము. తీవ్ర ఉత్కంఠ మధ్య ఏపీపీఎస్సీ ఆదివారం గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహించేసింది. పెళ్లి మండపం నుంచి పరీక్ష కేంద్రానికి ఒక అమ్మాయి అయితే రావడం జరిగింది. ఇవన్నీ మనకి ఏదేమైనా మనం సక్సెస్ అయిన తర్వాత ఇవంతా బయట కనపడతాయి. మనం ఎలా వెళ్ళాము ఏంటి అనేది. ఇక్కడ చూసుకుంటే మనకి రిజిస్ట్రేషన్ శాఖలో సచివాలయ ఉద్యోగులతో భర్తీ అని చెప్పి మంత్రి అనగానే సత్యప్రసాద్ గారు చెప్పడం జరిగింది. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ప్రజలు సత్వర పారదర్శక సేవలు అందించాలని చెప్పేసి ఆ శాఖ మంత్రి అనగాను సత్యప్రసాద్ గారు అధికారులకు సూచించారు. అసోసియేషన్ నేతలు కోరిన విధంగా ఐటీ శాఖలోని ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని, ఖాళీ పోస్టులను సచివాలయ ఉద్యోగులతో భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర సబ్ రిజిస్ట్రార్ల అసోసియేషన్ ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఉద్యోగుల డైరీ ఆవిష్కరించి మాట్లాడారు. వీళ్ళకి ఎలాగైనా సచివాలయం వాళ్ళందరినేసి గవర్నమెంట్ ఏదో ఒక క్యాడర్లకి వాళ్ళని మెర్జ్ చేయాలని చెప్పి ఆలోచిస్తుంది. ఇది గాని జరిగిందంటే ఇంకా భవిష్యత్తులో నోటిఫికేషన్లు అయితే కరువు అయిపోతాయని నేను భావిస్తున్నాను. అదే న్యూస్ వచ్చేసింది మనకి
సాక్షి పేపర్‌లో గాని సేమ్ అలాగే రావడం జరిగింది. పేపర్ 1 సులభం, పేపర్ 2 కొంచెం కఠినం. సో, పేపర్ 1లో కోడ్ ప్రామాణిక అంశాలు, పేపర్ 2లో సమకాలీన అంశాలు ప్రాధాన్యము. సో, వీటికి సంబంధించిన క్వెషన్ పేపర్ కూడా మనం ఆల్రెడీ చూసేసాము. సో, ఇక్కడేమో సెక్యులర్ అనే పదాన్ని ఏ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగ ప్రవేశికలో చేర్చారు వంటి కోర్ పాలిటీ ప్రశ్నలు అడిగారు. అదేవిధంగా పర్లేదు వీళ్ళు కూడా మంచిగానే రాశారు. సో, కట్ ఆఫ్‌లు చూసుకుంటే గన మనకి యావరేజ్‌గా 115, 110, సో 225, 30 వరకి కూడా రావడం జరుగుతుందని చెప్పేసి ఆల్రెడీ చాలామంది అంచనా వేయడం అయితే జరుగుతా ఉంది. సో, ఇది నేను విన్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ గ్రూప్ 2 వాళ్ళు మెయిన్స్ ఎవరెవరైతే రాసారో వాళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్తున్నారనేసి ఇంకో విషయం అయితే విన్నాను. సో, అదేంటి అనేది మనకి ఇంకా క్లారిటీగా తెలీదు. ఇఫ్ ఇన్ కేస్ తెలిస్తే తప్పకుండా మీకు వీడియో రూపంలో నేను తెలియజేస్తాను. సో, లెట్ బీ కంటిన్యూ విత్ యువర్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్. నేను మీ రమేష్. వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్.